బులెటిన్ అప్డేట్ చూస్తే భయపడినట్లే జరిగింది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత మళ్లీ పార్లమెంటుపై దాడి జరిగింది. లోక్సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. పోలీస్ వలయాలను, సెక్యూరిటీ గోడలను ఛేదించుకుని ఇద్దరు అగంతకులు లోక్సభలోకి చొరబడ్డారు. దర్జాగా విజిటర్ గ్యాలరీలో కూర్చున్నారు. సభ జరుగుతుండగానే కిందకు దూకి టియర్ గ్యాస్ వదిలారు. పార్లమెంటుపై దాడి ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. మొత్తం 4 అగంతకులు పోలీసుల అదుపులో ఉన్నారు. దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పార్లమెంటుపై దాడిని యావత్ దేశం ఖండించగా ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత పార్లమెంటుపై మరోసారి దాడి జరిగింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండగా ఎంపీలంతా లోపల ఆసీనులై ఉండగా జరిగిన ఈ దాడి యావత్ ప్రపంచాన్ని కలవరపెట్టింది. పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం కళ్లకు కట్టినట్టుగా కనిపించింది. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయిన రోజే మరోసారి లోక్సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. లోక్సభ కార్యకలాపాలు జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారు. ముందుగా ఒక వ్యక్తి పైనుంచి కిందికి దూకాడు. అది చూసిన సభ్యులు పొరపాటున పైనుంచి కింద పడ్డారేమో అనుకున్నారు. కానీ అంతలోనే మరో ఆగంతకుడు రివ్వున కిందికి దూకాడు. టేబుళ్లపై నుంచి దుంకుతూ ముందుకు ఉరికాడు. దాంతో సభ్యులంతా హతాశులయ్యారు. ఈ గందరగోళం జరుగుతుండగానే ఒక ఆగంతకుడు టియర్ గ్యాస్ ను సభలో వదిలాడు. పసుపు రంగు గ్యాస్ సభ అంతా అలుముకుంది. దాంతో కొందరు సభ్యులు భయంగా బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది ఎంపీలు, భద్రతా సిబ్బంది ధైర్యంగా ముందుకు ఉరికి ఆగంతకులను చుట్టుముట్టి పట్టుకున్నారు. వారిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో వెంటనే సభను వాయిదా వేశారు. 0 అవర్లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో గ్యాస్ దాడి జరిగింది. సభలోకి దూకిన ఆగంతకులు ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలంటూ నినాదాలు చేసినట్టుగా తెలుస్తోంది. లోక్సభలో జై భీమ్, భారత్ మాతాకి జై, తానా షాహీ బంద్ కరో నినాదాలు కూడా చేసినట్టు సమాచారం. మరోవైపు అదే సమయంలో పార్లమెంటు భవనం బయట ఇద్దరు వ్యక్తులు ఆందోళనకు యత్నించారు. పసుపు, ఎరుపు రంగుల పొగను వదిలారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దాడి నేపథ్యంలో సోషల్ మీడియా హోరెత్తింది. పార్లమెంటు భవనం భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని విపక్ష ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో అన్నారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు అనామక వ్యక్తులు యథేచ్ఛగా పార్లమెంటులోకి ఎలా ప్రవేశించారని ఆయన ప్రశ్నించారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకి టియర్ గ్యాస్ వదిలిన ఇద్దరిని సాగర్ శర్మ, మనోరంజన్ గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పార్లమెంటు బయట రంగుల టియర్ గ్యాస్ తో నినాదాలు చేసిన వారిని నీలం కౌర్, అమోల్ షిండేగా ఐడెంటిఫై చేశారు. ఈ 4 ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. దాడికి గల కారణాలపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు వారిని ఆరా తీస్తున్నారు. కాళ్లకు వేసుకున్న బూట్లలో టియర్ గ్యాస్ క్యాన్లను దాచుకొని లోపలికి ప్రవేశించినట్టుగా అనుమానిస్తున్నారు. లోక్సభ ఘటనపై విచారణ జరుపుతామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఘటనపై విచారణ జరిపించే బాధ్యత తనదని చెప్పారు. దాడి నేపథ్యంలో పార్లమెంటు విజిటర్ పాస్లను రద్దు చేశారు. డిసెంబర్ 13న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఆనాటి దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో 6 ఢిల్లీ పోలీసులు కాగా 2 పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ముష్కర్లను హతమార్చారు. 2001 పార్లమెంటు దాడి అమరులకు బుధవారం ఉదయమే ప్రధాని, రాష్ట్రపతి, ఎంపీలు నివాళులర్పించారు. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజున పార్లమెంటుపై గ్యాస్ దాడి జరిగింది.
2001లో జరిగిన పార్లమెంటు దాడి తాలూకు గాయం ఇప్పటికీ పచ్చిగా సలపరిస్తూనే ఉంది. 2001 డిసెంబర్ 13న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేశారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందినవారు. మొత్తం 5 ఉగ్రవాదులు గృహ మంత్రిత్వ శాఖ పార్లమెంటు గుర్తులు కలిగిన ఒక కారులో భారత పార్లమెంట్లోకి చొరబడ్డారు. పార్లమెంటుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు వారిని సమర్థంగా ఎదుర్కొన్నారు. దాడికి పాల్పడిన మొత్తం 5 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఉగ్రవాదుల దాడిలో 5 ఢిల్లీ పోలీసులు, ఒక సిఆర్పీఎఫ్ మహిళతో పాటు 2 పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి, మొత్తం 9 మంది అమరులయ్యారు. 2001 నాటి దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ అహ్మద్ కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు, ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. 2001, 2002లో సైనిక మోహరింపుకు దారితీసింది. పార్లమెంటుపై దాడిలో 5 ఉగ్రవాదులు పాల్గొన్నారు. హంజా, హైదర్ అలియాస్ తుఫాయిల్, రానా, రణ్విజయ్, మహమ్మద్. కోర్టు విచారణలో మరో 3 పాకిస్తానీలు మౌలానా మసూద్ అజర్, గాజీ బాబా అలియాస్ అబూ జిహాదీ, తారిక్ అహ్మద్ కూడా ఈ దాడి వెనుక సూత్రధారులు. దాడికి స్కెచ్ గీసి అటాక్ ను తెర వెనుక నుంచి నడిపించిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అఫ్జల్ ను 2006 అక్టోబర్ 20న ఉరి తీయాల్సి ఉండగా అతడు పెట్టుకున్న క్షమాభిక్ష వినతి పత్రం పెండింగ్ లో ఉన్నందున ఉరిశిక్ష అమలును నిలిపివేశారు. ఈ క్షమాభిక్ష కోసం అఫ్జల్ గురు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తుండగా అమరుల కుటుంబ సభ్యులు తమ పథకాలను ప్రభుత్వానికి వాపసిచ్చేశారు. అఫ్జల్ గురు ఉరి అంశం రాజకీయ మలుపు తీసుకుంది. 2 జాతీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురుకు బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేసి ఉంటే కసబ్ లాంటి కీచకులు దేశంపై దాడి చేసేవారు కాదని విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయపడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలంటే భారత ప్రభుత్వం అఫ్జల్ గురును, కసబ్ ను ఉరి తీయాల్సిందేనని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2013 ఫిబ్రవరి 3న అఫ్జల్ గురు క్షమాభిక్ష అభ్యర్థనను ఆనాటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురును తిహార్ జైల్లో ఉరితీసి కోర్టు తీర్పును అమలు చేశారు. పార్లమెంటుపై ఉగ్రవాద దాడికి ఈ డిసెంబర్ 13న 22 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో మరోసారి పార్లమెంటుపై దాడి చేస్తామంటూ మరో ఉగ్రవాద సంస్థ ఈ మధ్య హెచ్చరికలు జారీ చేసింది. సిక్కుల కోసం పోరాడతామని చెప్పుకుంటున్న సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఈ హెచ్చరికలు చేసింది. ఈ సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపంత్వంత్ సింగ్ పన్నును డిసెంబర్ 13న లేదంటే అంతకన్నా ముందే మరోసారి పార్లమెంటుపై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశాడు. ప్రత్యేక ఖలిస్తాన్ కోరుతున్న ఈ ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు తీవ్ర కలకలం రేపాయి. డిసెంబర్ 13న పార్లమెంటు పునాదిని కదిలిస్తామంటూ పన్నున్ హెచ్చరిక వీడియోను విడుదల చేయడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ జిల్లాల చుట్టూ పార్లమెంటుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించారు. అసలే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సిక్కు తీవ్రవాదుల హెచ్చరికలు ఎంపీలను కలవరపెట్టాయి. అందరూ భయపడినట్టుగానే సరిగ్గా ఇదే రోజు మళ్లీ పార్లమెంటులో 2 ఆగంతకులు గ్యాస్ దాడి చేశారు. లక్కీగా ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సాక్షాత్తు దేశ పార్లమెంటుకే భద్రత కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో భారీ భద్రతా వైఫల్యం ఇది. ఎందుకంటే టియర్ గ్యాస్ పట్టుకుని 2 వ్యక్తులు ఎలా విజిటర్స్ గ్యాలరీలోకి ఎంటర్ అయ్యారన్నది పెద్ద ప్రశ్న. పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగిన రోజు కాబట్టి సెక్యూరిటీ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. ఇంతకు ఆ 2 ఆగంతకులు ఎవరు? వారి ఐడెంటిటీ ఏంటి? ఎందుకు ఈ దాడి చేశారు? కేవలం ప్రచారం కోసమేనా, లేదంటే సంచలనం కోసమా? తమ డిమాండ్లను ప్రపంచానికి చెప్పడానికే ఇలా చేశారా, లేదంటే పార్లమెంటు సభ్యులకు తీవ్రమైన ప్రమాదం కలిగించే దురుద్దేశంతోనే ఇదంతా చేశారా?
వీరి వెనుక ఏమైనా సంస్థలున్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది. సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీలు గాని పార్లమెంటు గాని భారీ భద్రతా వలయాల మధ్య ఉంటాయి. అనేక లేయర్ల సెక్యూరిటీ ఉంటుంది. పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థలుంటాయి. ఏదో ఒక పార్లమెంటు సభ్యుడు రికమెండ్ చేయకుండా పార్లమెంటు విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించే అవకాశమే లేదు. అయితే ఆ ఇద్దరు ఆగంతకులకు పాస్లు ఎలా దొరికాయన్నది ప్రశ్నార్థకం. అయితే మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పాస్లతో ఆ ఇద్దరు ఆగంతకులు పబ్లిక్ గ్యాలరీలోకి వచ్చినట్టు సమాచారం. దేశ పార్లమెంటు సెక్యూరిటీని అండర్మైన్ చేయడం ముమ్మాటికి దేశద్రోహ చర్యే. ఎందుకంటే పార్లమెంటు అనేది దేశ ప్రజాస్వామిక మూల కేంద్రం. పార్లమెంటుపై దాడి చేయడం అంటే అది దేశ ప్రజాస్వామ్యం పైన, దేశ సార్వభౌమాధికారం పైన దాడి చేయడమే. కారణాలేవైనా ఇలాంటి దాడులను ఎవరూ అంగీకరించకూడదు. దేశ భద్రత విషయంలో రాజీకి ఆస్కారం లేదు. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ముక్తకంఠంతో ఎలుగెత్తాలి. ఇలాంటి సమయంలో జాతి యావత్తు ఏకమై దుర్మార్గమైన దాడులను మూకుమ్మడిగా ఖండించాలి. ఇక పార్లమెంటులో టియర్ గ్యాస్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉభయ సభలను ఈ అంశం కుదిపేసింది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ఢిల్లీలో అఖిలపక్షం సమావేశమై చర్చించింది. దాడి ఘటనపై ఉభయ సభల్లో హోంమంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటు ఘటనపై హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇవాళ ఇండియా కూటమి ఎంపీలు భేటీ కానున్నారు. అటు ఈ ఘటనపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. లోక్సభలో జరిగిన దాడిపై ఐబీ సీనియర్ అధికారులు కూడా ఫోకస్ పెట్టారు. పార్లమెంటుపై దాడి నేపథ్యంలో విజిటర్ పాస్లను రద్దు చేశారు. అటు విపక్ష నేతలు ఇవాళ రాష్ట్రపతిని కలవనున్నారు. ఓవైపు పార్లమెంటుపై దాడి జరిగింది. ఇద్దరు ఆగంతకులు లోపల లోక్సభలో టియర్ గ్యాస్ క్యాన్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంటు బయట టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు యత్నించి దొరికిపోయారు. దేశమంతా కలకలం రేపిన ఘటన ఇది. మన దేశ భద్రతకు సవాలు. మన దేశ పాలనకు గుండెకాయైన పార్లమెంటులో రక్షణ వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన ఘటన ఇది. ఈ అంశాన్ని రిపోర్ట్ చేసే మీడియా ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. కానీ ఎక్స్క్లూజివ్ లైవ్లు, టీఆర్పీల వేటలో రిపోర్టర్లు చేసిన బాధ్యత లేని పని మొత్తం ఫోర్త్ ఎస్టేట్ను నవ్వులపాలు చేసింది. దుండగులు వాడిన టియర్ గ్యాస్ క్యాన్ను చూపుతూ లైవ్లు ఇచ్చేందుకు నేషనల్ ఛానళ్ల రిపోర్టర్లు తెగ హడావిడి చేశారు. ఒకరి నుంచి మరొకరు లాక్కునేందుకు యత్నించారు. తమను యావత్ దేశం చూస్తుందన్న సోయి కూడా లేకుండా క్యాండీ కోసం పిల్లల కొట్లాటలా మార్చేశారు. దీంతో అక్కడున్న వారే కాదు, ఆ దృశ్యాలు చూసిన జనమంతా వీళ్ళ రేటింగ్లు కొట్లాటలేంట్రా నాయన అని ఈసడించుకున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లైతే ఏకంగా ట్రోల్ చేసి పారేస్తున్నారు. మీడియా ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇక పార్లమెంటుపై దాడి ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను ఎంపీగా రాజీనామా చేసి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. దేశంలో పార్లమెంటు సభ్యులకే రక్షణ కరువైందని, పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తనకు దుబ్బాక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్కు, గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కొత్త ప్రభాకర్ రెడ్డి. అందరికీ అందుబాటులో ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. చాలా బాధాకరం. మరి నేను పార్లమెంటు ఎంపీగా రాజీనామా చేసి స్పీకర్ గారిని కలిసి స్పీకర్ గారితో మాట్లాడి హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక అరగంటకే బయటకు వచ్చి చూస్తే ఈ ఘటన చాలా బాధాకరం. ఈరోజు 2001 డిసెంబర్ 13 నాడు పార్లమెంటు మీద దుండగలు అటాక్ చేసిన రోజు వారికి నివాళులు అర్పించడానికి బయట ఏదైతే ఏర్పాట్లు చేసినరో దాంట్లో అందరు మంత్రులు, ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా పాల్గొని లోపలికి వెళ్ళగానే ఈ సంఘటన జరగడం అనేది దేశ ప్రజలందరూ కూడా దీని మీద చర్చ. ఒక ప్రజాస్వామ్యం, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు, ఒక ఎంపీలకే రక్షణ లేదు. పార్లమెంటు మీద, భవనం మీద సెక్యూరిటీ వైఫల్యమా ఇంకేదైనా జరగడం అనేది చాలా బాధాకరం.
మరి ఈరోజు గ్యాస్ తోటి సరిపోయింది. ఆ దుండగాడు ఒకవేళ మరి గన్సో లేకపోతే వేరే వెపన్స్ తీసుకుని వచ్చినట్టయితే మరి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయేది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం మరి వారు దీని మీద పూర్తిగా జరిగిన సంఘటన మీద కూడా వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మేము మా రాష్ట్రం తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వారికి కోరడం జరుగుతుంది. దుబ్బాక నియోజకవర్గం ఒక అసెంబ్లీ ఎమ్మెల్యేగా నాకు గౌరవ కేసీఆర్ గారు మరి నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నన్ను దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మంచి మేడతో గెలిపించినందుకు వారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆదరించినందుకు వారందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఒక ప్రజాప్రతినిధిగా జిల్లాలో ఎవరికైనా మా కార్యకర్తకి ఎవరికి ఏ సమస్య వచ్చినా మరి నేను వారికి ఎప్పటికి కూడా నేను అందుబాటులో ఉంటా అని చెప్పి మరి వారికి ఖచ్చితంగా సేవ చేసే భాగ్యం మా కేసీఆర్ గారు మా అధినేత నాకు కల్పించిండ్రు. చాలా సంతోషం. మా అధినేత కేసీఆర్ గారి డైరెక్షన్లో మరి కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని మున్ముందు కూడా మరి అభివృద్ధిలో మేమందరం కూడా కష్టపడి పనిచేసి కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.